మిత్రులారా అందరికీ నమస్తే. ఇది రజక రిజర్వేషన్కి సంబంధించినటువంటిది. బీసీలు 42% ఇచ్చడం మా ఓటా మాకు వస్తుందని భావిస్తూ ఉన్నాం. అంటే 3% ఉంటే మేము 3% ఉన్నాం తెలంగాణ రాష్ట్రంలో. దేశవ్యాప్తంగా కూడా 3.2 అంటున్నారు, ఇంకెక్కువ వస్తుంది. సకల కుల జనగణన దేశవ్యాప్తంగా 2026 ఏప్రిల్ నుంచి అక్టోబర్ మధ్య కాలంలో దీన్ని అమలు చేస్తారని, దీన్ని అమలు చేసేటువంటి క్రమంలో మాది మాకు వస్తుందని భావిస్తూ ఉన్నాం. సో మా రజక సంఘాలు మాత్రం 5.136% దాకా చెప్తా ఉన్నారు. లేటెస్ట్ జనాభా లెక్కలు 3%. అది బయటికి రిలీజ్ చేస్తే స్వాగతిస్తున్నాం. జనరల్గా వాళ్ళు 56 చూపిస్తున్నారు, మాది 60% జనాభా. వాళ్ళు చూపించిన లెక్కల ప్రకారం అయితే 3% ఉన్నాం తెలంగాణ రాష్ట్రం రజకులు. మరి వాళ్ళు 56% చూపించారు కాబట్టి 65% ఉందాం అంటున్నారు కదా బీసీ సమాజం. అంటే ఇది కుల సంఘాలు అనే దాని ప్రకారం 6% వస్తుంది రజకులకు సంబంధించిన దాని ప్రకారం. తెలంగాణ రాష్ట్రంలో 3% అని సకల కుల జనగణన 2023-24 లెక్కలు చెప్తా ఉన్నాయి. 3% తెలంగాణ రాష్ట్ర జనాభాలో 100కి 3% ఉన్నారనేది. మరి 65% ఉన్న బీసీ జనాభాని 56%గా చూపించారు కాబట్టి అందులో మా వాళ్ళే ఉన్నారు, మేము 6% ఉన్నామని రజక సంఘాలు చెప్తా ఉన్నాయి. సో చూద్దాం, దేశవ్యాప్తంగా కూడా 3.2 పైగా రజక జనాభా ఉంది. వృత్తి కులాలు, సేవా కులాలు కాబట్టి దేశం అంతా ఉన్నాయి. 29 రాష్ట్రాలు, 9 కేంద్రపాలిత ప్రాంతాల్లో ఉన్నాయి. ఈ పేర్లు వాషర్మెన్ అన్నా, చాకలన్నా, రజకన్నా, ధోబీ అన్నా ఏదో పేరుతో పిలవనండి, రకరకాల పేరుతో పిలుస్తున్నారు. ఒక్కో ప్రాంతంలో ఒక్కో పేరుతో ఉన్నది. తమిళనాడులో ఒక పేరు ఉంటుంది, కేరళలో ఒక పేరు ఉండదు, ఉత్తరప్రదేశ్లో ఒక పేరు ఉండదు, బీహార్లో ఒక పేరు ఉండదు, ఒక పేరు ఉంటుంది. ఒక్కొక్క చోట ఒక్కో పేరుగా ఉంటుంది. రాజస్థాన్లో వాళ్ళ భాషలో తిరిగి వాళ్ళు పిలుచుకుంటారు. ఏ పేర్లున్నా వృత్తి అయితే అదే ఉన్నది కాబట్టి. సో తెలంగాణ రాష్ట్రంలో 3% ఉన్నాం. స్థానిక సంస్థల 42% రిజర్వేషన్లో రజకులకు రావాల్సినటువంటి వాటా ఖచ్చితంగా రావాలి. 3% ఉన్నా మాకు 1% రిజర్వేషన్ వస్తుంది. అంటే 3%, 3 లక్షల జనాభాకి 1% వస్తుంది కదా రిజర్వేషను. మేము 12 లక్షలు ఉన్నాము మీ లెక్కల ప్రకారం. మా వాళ్ళ లెక్కల ప్రకారం అయితే 25 నుంచి 30 లక్షలు ఉన్నాం మా రజక సంఘాల లెక్కల ప్రకారం అయితే. సో ఇప్పుడు మీరు చేసిన లెక్క కరెక్టా కాదా అనేది కేంద్ర ప్రభుత్వం కూడా లెక్క చేస్తుంది కాబట్టి అది అయిన తర్వాత మేము ఒక అభిప్రాయానికి వస్తాం. మా రజక సంఘాల రాష్ట్ర నాయకులు, జాతీయ నాయకులు. ధోబీ సమాజ్ పనిచేస్తూ ఉంది, ఆల్ ఇండియా రజక ఫెడరేషన్ పనిచేస్తూ ఉంది, ఇంకా రాష్ట్రంలో కూడా 5 నుంచి 10 సంఘాలు, రాష్ట్ర కమిటీలు పనిచేస్తూ ఉన్నాయి. వీళ్ళంతా కూడా దారులు వేరైనా గమ్యం ఒకటే, రజక జాతి అభివృద్ధి ప్రధానంగా ఉన్నది. సరే పని చేయనండి, మరిన్ని సంఘాలు ఉంటే మంచిదే కదా, స్వాగతిస్తూ ఉన్నాం. భవిష్యత్తులో రజక జేఏసీ ఏర్పడితే మంచిదే. ఇంకా రజక ఎంపవర్మెంట్, రజక సాధికారత వైపు అడుగులేస్తే మరింత స్వాగతిస్తాం. రజక జాతి 100కి 9% డెవలప్ అయిందని చెప్పేసి జస్టిస్ పుట్టుస్వామి కమిషన్, కిరణ్ కుమార్ రెడ్డి గవర్నమెంట్లో ఆంధ్రప్రదేశ్ ఇడిపోవడానికి ముందు వేసినటువంటి రిపోర్ట్ ప్రకారం 100కి 9% అభివృద్ధి చెందారు. మరి మిగిలిన 100కి 91% మంది వెనకబడి ఉన్నారు కాబట్టి ఎస్టీలో కలపమనే వాళ్ళు కొంతమంది ఉన్నారు, ఎస్సీలో కలపమనే వాళ్ళు కొంతమంది ఉన్నారు, ఆ బీసీఏలోనే ఉండాలని కొంతమంది అంటున్నారు. సో చాకలి మంగళ పొత్తు, ఇంటికి రాదే ఇత్తు అనేది కొంతమంది గతంలో మా మీద వ్యవసాయం చేయకుండా చేసినటువంటి ఆరోపణ తప్పితే మరొకటి కాదు. చాకలోళ్ళు, మంగళోళ్ళు వ్యవసాయం చేస్తూ ఉన్నారు. పంటలు 30 నుంచి 40 బస్తాలు ఎకరానికి ఒడ్లు పండిస్తూ ఉన్నారు. సో చాకలోళ్ళు, మంగళోళ్ళు మేము కలిసే ఉంటాం, కానీ ఏ రోజు వాళ్ళకి మాకు పెళ్లి సంబంధాలు లేవు. కానీ ఫంక్షన్లు జరిగితే కంచ పొత్తు ఉంది, వియ్య పొత్తు లేదు. అట్లనే సాకలి కులాన్ని, రజక కులాన్ని అటు ఎస్టీలో కలిపినా కానీ, ఇటు ఎస్సీలో కలిపినా కానీ, ఇటు బీసీలో ఉన్నా కానీ ఎవరి కులానికి సంబంధించినటువంటి పెళ్లి సంబంధాలు వాళ్ళే చేసుకుంటారు. దాంట్లో చాలామంది చాలా సందర్భాల్లో రేజ్ చేస్తూ ఉన్నారు సమస్యని. నేను అందుకోసం క్లారిటీ కోసం ఈ వీడియోలో చెప్తా ఉన్నాను. రజక కులం ఒకటే క్లారిటీ, చాకలోళ్ళు, మంగళోళ్ళు చాలా కాలంగా స్నేహ సంబంధాలు ఉన్నాయి, ఫ్యామిలీ ఫ్రెండ్స్ లాగా. కానీ వాళ్ళ పిల్లల్ని మనం చేసుకునలేదు, మన పిల్లల్ని వాళ్ళు చేసుకున్నట్లేదు. 100కి 99.9999% పెళ్ళిళ్ళు జరిగినట్టే లేవు. అది మీకు తెలుసు, మాకు తెలుసు. అట్లనే అటు ఎస్టీలో కలిపినా, ఇటు ఎస్సీలో కలిపినా, అటు ఎస్టీ జాబితాలో చేర్చిన రజకులని, ఇటు ఎస్సీ జాబితాలో చేర్చిన ఎవరి కులానికి సంబంధించినటువంటి పెళ్లి సంబంధాలు వాళ్ళే చేసుకుంటారని తెలియజేసుకుంటున్నాను. సో ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్రంలో 42% రిజర్వేషన్లు అమలు జరుగుతున్న నేపథ్యంలో మా ఓటా 6% అయితే నేను ఇంతకుముందే పెట్టాను, దాన్ని డిస్క్రిప్షన్లో కూడా పెడతాను. సో మా వాటా 900, 6% అంటే 900 మంది సర్పంచ్లు వస్తారనేది ఉన్నది. గవర్నమెంట్ ఇప్పుడు చూపించే లెక్కల ప్రకారం మరి 3% అని చూపిస్తుంది. మా జనాభా తగ్గించారనేది మా రజక ఫెడరేషన్ లీడర్లు, రజక సంఘాల లీడర్లు చెప్తున్నారు. మేము 6% అంటే మాకు 3% చూపించారని చెప్తా ఉన్నారు మా జనాభాని. సో మీ లెక్కల ప్రకారమే 900 సర్పంచులు రావాల్సిన చోట మాకు కనీసం 450 అయినా వచ్చేటట్టు చూడండి సర్పంచులు తెలంగాణ రాష్ట్రంలో. దాంతోపాటు 500 నుంచి 600 మంది ఎంపీటీసీలు కావాల్సిన చోట కనీసం 200 నుంచి 250 మంది అయినా ఎంపీటీసీలు అయ్యేలాగా మా ఓటా మాకు ఇవ్వండి తెలంగాణ రాష్ట్రంలో. దాంతోపాటు వార్డు మెంబర్లు, వీటికి సంబంధించి కూడా మా కోటా మాకు ఇవ్వాలి.
ఓవరాల్గా చూసినప్పుడు 15,000 గ్రామ పంచాయతీల్లో 42% రిజర్వేషన్లో మా వాటా మాకు 100 నుంచి 250 మందికి సర్పంచులు తగ్గకుండా, 100 నుంచి 200 మంది ఎంపీటీసీలు తగ్గకుండా మా వాటా మాకు రావాలి. వార్డు మెంబర్లు కానీ, అటు కార్పొరేషన్లో కార్పొరేటర్ల పదవులు కానీ, మున్సిపాలిటీలలో కౌన్సిలర్ పదవులు కానీ ఖచ్చితంగా మా వాటా మాకు రావాలని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో 2 లక్షల పైగా పదవులు ఉన్నాయి. ఆ 2 లక్షల్లో మా కోటా మాకు రావాలి. మా లెక్కల ప్రకారం 6%, మీ లెక్కల ప్రకారం 3% అని ఇవ్వండి. సరే, కేంద్ర ప్రభుత్వం కూడా లెక్కలు చేస్తుంది కాబట్టి అదొక క్లారిటీ వస్తుంది. 2026కి ఆ లెక్కలు చేస్తుంది కాబట్టి వస్తుంది. సో మా కులం, మిగతా కులాల సంగతి మాకు తెలియదు కానీ మా చాకలి, మా ఎంబీసీలు, మంగళ కులాలు, ఇలాంటి సేవా కులాలకు 13 ఉన్నాయి. భారతదేశ వ్యాప్తంగా ఉన్నాయి. అందులో మేము మేజర్గా ఉన్నాం, మేము ఎంబీసీ కులాలుగా ఉన్నాం. సో మంగళోళ్ళు ఆ బొచ్చుగోరికి చేతులు గ్లౌలు వేసుకొని కటింగ్ చేసి వెళ్ళిపోతారు. కానీ మేము పొద్దాకల మా ఆడబిడ్డలు కానివ్వండి, లేకపోతే మా రజక పురుషులు కానివ్వండి, ఒంగోను నడువుల నొప్పులు వస్తూ ఉన్నాయి. చిన్నప్పటి నుంచి పనిచేసి నరాలు, కండరాలు, ఎముకలకు సంబంధించినట్టు వ్యాధుల బారిన పడుతూ ఉన్నారు. అదేవిధంగా మహిళలు అనేక రకాలైన లైంగిక వేధింపులకి, అత్యాచారాలకు గురవుతున్నారు. అందుకోసం రజక రక్షణ చట్టం అడుగుతూ ఉన్నాం. సో దళిత కుటుంబాల్లో, దళిత కాలనీల్లో కూడా వాళ్ళు చెప్పులు కుట్టుకుంటారు కాబట్టి మహిళలకు భద్రత ఉంది. మన రజకులకు సంబంధించి ఇళ్లలోకి వెళ్ళి ఇవన్నీ చేసుకోవాల్సినటువంటి ఇదైతే ఉన్నది కాబట్టి అక్కడ ఇవన్నీ ఉన్నాయి. అనేక రకాలుగా ప్రలోభాలు ఉంటాయి, అన్ని ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి మారుతున్న ఆధునిక కాలమానాల ప్రకారం దీంతో పాటు మా కుల వృత్తిలోకి అనేక మంది ప్రవేశించినటువంటి సందర్భాన్ని మేము చూస్తూ ఉన్నాం. సో ఈ నేపథ్యంలో మా వాటాలు మాకు రావాలి. దాంతోపాటు ప్రభుత్వ హాస్పిటల్స్ ఏదైతే ఉన్నాయో, అది ప్రైమరీ హెల్త్ సెంటర్ నుంచి హైదరాబాద్లో ఉన్నటువంటి హెడ్ క్వార్టర్ లాంటి హాస్పిటల్, ఎయిమ్స్, ఢిల్లీలో ఉన్న ఎయిమ్స్ దాకా అక్కడ ఉన్నటువంటి కాంట్రాక్టులన్నీ వ్యక్తులకు ఇస్తే ఎల్లయ్య పుల్లయ్య మళ్ళీ ఆయన దొరగారు వచ్చి మా రజకుడి పేరు మీద బినామీ పేర్లుగా టెండర్లు వేసి కొట్టేస్తాడు. రజక సొసైటీలకి ఏమైనా కొడతాను. ఇప్పటికే గౌడ సొసైటీలకి ఇస్తూ ఉన్నారు. గౌడ సొసైటీలకి బార్ షాపుల పర్మిషన్ ఇస్తూ ఉన్నారు టెండర్లు వేసుకోవడానికి. అట్లనే రజక సొసైటీలకు ఇచ్చుకునేలాగా అటు హాస్పిటల్స్లో కానీ, ఇటు ప్రభుత్వ హాస్టల్స్ ఏదైతే ఉన్నాయో, గురుకుల, ఏకలవ్య, మోడల్ స్కూల్స్ ఏదైతే ఉన్నాయో, ఈ పిల్లల హాస్టల్కి సంబంధించినటువంటి ధోబీ పోస్ట్ అయితే ధోబీ పోస్ట్, అదేవిధంగా టెండర్ అయితే టెండర్, కాంట్రాక్ట్ బట్టల వాషింగ్ చేసే టెండర్ అయితే మా సొసైటీలకి వ్యక్తులు కొద్దు, మళ్ళీ ఆడ బినామీలు ఎవడో మాకు సంబంధం లేనటువంటి కులాల వాళ్ళు వచ్చి మళ్ళీ ఇక్కడ టెండర్లు వేసి మేము చూస్తూ ఉన్నాం. ఖమ్మం గవర్నమెంట్ హాస్పిటల్లో, ఖమ్మం గవర్నమెంట్ స్కూల్స్లో, హాస్టల్స్లో ఎవరో వచ్చి వాటిని కొట్టేసుకుపోతున్నారు. మా జాతులు డెవలప్ కావట్లేదు. అందుకోసం ఆ విధంగా హాస్పిటల్స్ కానీ, కాలేజీలకు సంబంధించి జరిగినప్పుడు ఆ విధంగా మా జాతులు సొసైటీలకు ఇస్తే 10 మంది 20 మంది కమిటీ సభ్యులు ఉంటే ఆ విధంగా ముందుకు పోవడానికి ఆస్కారం ఉంటుందని తెలియజేసుకుంటా ఉన్నాం. సో దాంతోపాటు దేవాలయానికి సంబంధించి ప్రతి దేవుడి గుడి కడితే గల్లీ నుంచి అయోధ్య రామాలయం, భద్రాచలం రామాలయం, తిరుపతి వెంకటేశ్వర స్వామి గుడి దాకా అయ్యగారులను పెట్టుకుంటా ఉన్నారు. పెట్టుకోండి, మాకు అభ్యంతరాలు లేవు. కానీ మా ధోబీ పోస్ట్ అయితే ధోబీ పోస్ట్ మీరు 3,000 ఇస్తారా, 5,000 ఇస్తారా, 10,000 ఇస్తారా ఇచ్చి మా ధోబీలకి ఇది ఇవ్వాలని తెలియజేసుకుంటాం. సో ఆ విధంగా ఉండాలనేది తెలియజేసుకుంటాను. ముఖ్యంగా రజక ఫెడరేషన్ ఏదైతే ఉందో రాష్ట్ర స్థాయి, గత ప్రభుత్వం ఏదైతే ఉన్నదో, గత ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతి సంవత్సరం 500 కోట్లు బడ్జెట్లో రిలీజ్ చేసింది, అనౌన్స్మెంట్ అయితే చేసింది పేపర్ల మీద. అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాల అధికారంలో ఉండి 5,000 కోట్లు ఇవ్వాలి. రూపాయి బెళ్ళిలా, దానివల్ల ఉపయోగం జరగల. ప్లస్ విలీనం పేరుతోనే మాకు కమిటీలు వేయలేదు, అసలు ఏం ఉపయోగం జరగల. రజక ఫెడరేషన్, రజక కార్పొరేషన్ ద్వారా దానికి కమిటీ వేయాలి. దాంతో పాటుగా మాకు ఫండ్స్, నిధులు విడుదల చేయాలి అనేది చెప్పేసి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం, తెలియజేస్తూ ఉన్నాం. ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటా ఉన్నాను. సో ఇట్లా రజక హక్కుల చట్టాన్ని కూడా తీసుకొచ్చి రజకులకి భద్రత కల్పించాలి. రజకులు వెలివేసిన చోట రజకుల్ని కొన్ని గ్రామాల్లో వెలివేస్తూ ఉన్నారు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా, భారతదేశ వ్యాప్తంగా. అక్కడ ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ యాక్ట్ల స్థాయిలో రజక రక్షణ చట్టం ఒకటి వచ్చి ఆ విధంగా చేయాలి వెలివేసిన తర్వాత. సో ముఖ్యంగా రజక జాతి పిల్లల్ని చదివించుకోవడం, రజక జాతి సంబంధించిన స్వయం ఉపాధికి సంబంధించి ప్రభుత్వం లోన్లు ఇవ్వటం, ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. దాంతోపాటు కులవృత్తిని చేసుకుని ఉపాధి మార్గాలను పెంపొందించుకోవటం, ముఖ్యంగా రజకుల హక్కుల కోసం జరిగేటువంటి పోరాటాల్లో రజక సమాజం పాల్గొనే ఆ విధంగా అభివృద్ధి వైపు ప్రయాణం చేయాలని తెలియజేసుకుంటూ, సో పెద్దల మిత్రులారు ఆ విధంగా ముందుకు పోవాలి. ఇంకా ముఖ్యంగా రజక మాన్యాలు, రజక సంబంధించినటువంటి ఆస్తులు ఏదైతే ఉన్నాయో ఈ రజకులకే చెందాలి. ఎవరు కొన్న ఎస్సీ ఎస్టీ యాక్ట్లు, 170 యాక్ట్ ఉన్నసరికి ఎట్లయితే అమలు కావో అట్లనే రజకులు మాన్యాలు ఏదైతే ఉన్నాయో గతంలో రాజులు, సుల్తాన్లు, నవాబులు పాలనా కాలంలో సామంతులు, చక్రవర్తులు పరిపాలించినప్పుడు మాకు రజక మాన్యాలను ఇచ్చారు. అది మా రజకులకే దక్కాలి. దానికి సంబంధించి దాన్ని కూడా చట్టం చేయాలని ఈ సందర్భంగా మేము చేస్తా ఉన్నాం. దాంతోపాటు చెరువులు, కుంటలకు సంబంధించి వాటిని కాపాడిందే మేము. సామాజిక డాక్టర్లు సాకులోళ్ళు అన్నారు, మేమే కదా సౌండ్ కనిపెట్టింది,
మేమే కదా సర్ఫ్ను కనిపెట్టింది, మేమే కదా. ఒక రోగిష్టోడు హాస్పిటల్‌లో 10 రోజులు ట్రీట్మెంట్ చేసుకొని వస్తే సబ్బెట్టు ఉతికితే మురిగిపోతుంది. అందులో క్రిములు పోట్ల. అప్పుడు 3 రాళ్ళు పెట్టి దాని మీద ఒక కాగు పెట్టి నీళ్లు వేడి చేసి అందులో ఆ ఉతికిన బట్టను ముంచితే క్రిములు చచ్చిపోతాయి. పరిశుభ్రతని చాకలోళ్ళే ప్రపంచానికి నాటారు. మా ఆద్యుడు సంతగాడిగే బాబా పెట్టినటువంటి స్వచ్ఛ భారత్ని భారత ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం కూడా అమలు చేస్తుంది. అది మీరందరూ ఎరుగుదురు. ప్రపంచానికి 12 రకాల సూత్రాలను సంతగాడిగే బాబా ఇచ్చారు. దానికి మేము వారసులం మేము. సో అందుకోసం మాకు తగినటువంటి ప్రాధాన్యత ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అన్ని రంగాలకు సంబంధించి రజక మాన్యాలు, రజక ఫెడరేషన్లకు సంబంధించి ఆ తరహా ఎస్సీ ఎస్టీ యాక్ట్ తరహా, వక్ఫ్ బోర్డు తరహా రక్షణ మా భూములకి రావాలి. మా భూములకు సంబంధించి రజక మాన్యాలకు సంబంధించి అది ఎకరాల్లో ఉంటే అక్కడ ఉన్నటువంటి కుటుంబాలకి పంచే ప్రయత్నం చేయాలి. ఎకరం 2 ఎకరాలు ఉంటే భూములు ఇళ్ల స్థలాలు చేసి మా రజక కుటుంబాలకి దక్కేలాగా ప్రయత్నం చేయాలి. మేము అక్కడ ఫంక్షన్లు కట్టుకుంటామో, ఇల్లు కట్టుకుంటామో, కమ్యూనిటీ హాల్ కట్టుకుంటామో మాకు సంబంధించినటువంటి స్థానిక రజకులకు సంబంధించిన అంశంగా ఉంటుందని తెలియజేసుకుంటూ, పెద్దలారా మిత్రులారా, దీన్ని మీరు కూడా మేము అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో రాయని తెలియజేస్తూ, సో రజక పెద్దలు, రజక బాధ్యులు ఏదైతే ఉన్నారో దేశవ్యాప్తంగా 3.2 అంటున్నారు. సో సకల కుల జనగణన జరిగితే అది కూడా 6 ఉండొచ్చేమో. ఇక్కడైతే మన జరిగినటువంటి సకల కుల జనగణనలో 3% రజకులు చూపిస్తున్నారు. దీన్ని రజక సమాజం ఒప్పుకోవట్ల. 65% పైగా ఉన్న బీసీఎల్ని 56% చూపించారు. మా రజకులు 6% ఉంటే 3% చూపిస్తున్నారు అంటున్నారు. సో 2025-26 జనాభా లెక్కలు వస్తాయి. 2026-2020లో కేంద్ర ప్రభుత్వం చేసే జనగణన వస్తే, సో మనం రజక సమాజం వైపు నుంచి కూడా అందరినీ ఎన్రోల్మెంట్ చేసుకునే వైపుగా పురుగొల్పాల్సిన అవసరం, వాళ్ళని చైతన్యపరచాల్సిన అవసరం రజక సమాజం వైపు కూడా ఉంది. రాష్ట్ర నాయకుల యొక్క దారులు వేరైనా గమ్యం ఒక్కటే. ఆ విధంగా ప్రయాణం చేస్తూ ఆ గమ్యం వైపు అందరం కలిసి ప్రయాణం చేసి మన హక్కులను సాధించుకుందాం. ఈ దేశం మనది. ఈ దేశ ప్రయోజనాల కోసం మనం పనిచేద్దాం. ఈ దేశంలో మన వాటా మనం దక్కించుకునే ప్రయత్నం చేద్దాం. అన్ని రంగాల్లో మన వాటా దక్కించుకునే ప్రయత్నం చేద్దాం. అందులో రాజ్యాధికారంలో వాటా కూడా దక్కించుకునే ప్రయత్నం మనం చేద్దాం. సర్ఫ్ను కనుక్కుంది మనం, సబ్బును కనుక్కుంది మనం, సౌడును కనుక్కుంది మనం, బట్టల శుభ్రాన్ని కనుక్కుంది మనం సామాజిక డాక్టర్లని పెద్ద పెద్ద మేధావులు అంటున్నారు. సామాజిక డాక్టర్లు చాకలోళ్ళని. చాకలోళ్ళు లేకపోతే ఊర్లు రోగాలతోనే చచ్చిపోతాయి. సో ఆ విధంగా ఎంబీసీలు, సేవా కులాలు దేశాభివృద్ధిలో కీలకమైన పాత్ర పోషించారు. సో రజకులకి సంబంధించి ఏదో 20 ఏళ్ల బట్టి, 30 ఏళ్ల బట్టి, 40 ఏళ్ళలోపే కొద్దిపాటి అభివృద్ధి కనిపిస్తూ ఉంది. తరతరాలుగా, యుగయుగాలుగా కుక్క కంటే హీనంగా, ద్వితీయ శ్రేణి పౌరులుగా, బానిసలుగా చూసినటువంటి జాతిని విముక్తం చేద్దాం. సో హక్కులు సాధించుకునే క్రమంలో రజక జాతి, రజక సమాజం మీ సందర్భాల్లో, అందుబాటులో ఉన్న సందర్భాల్లో పాల్గొని కుల సంఘాలకు సంబంధించినటువంటి కార్యక్రమాలు, సభలు, సమావేశాల్లో పాల్గొనండి. సభ్యత్వాలు కట్టండి. పెళ్ళిళ్ళు, ఫంక్షన్లో కలుసుకునే ప్రయత్నాలు చేయండి. ఆ విధంగా ముందుకు పోండి. ప్రతి జిల్లా కేంద్రంలో, ప్రతి మండల కేంద్రంలో స్థలాలు ఏమైనా అడిగి ఎంఆర్ఓ వాళ్ళని, జిల్లా కలెక్టర్లను అడిగి కమ్యూనిటీ హాల్ కట్టుకునే ప్రయత్నం చేయండి. ఒక హాలు మీరు ఆ సమావేశం పెట్టుకోవడానికి ఒక హాల్ కట్టుకునే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఫంక్షన్ హాల్స్ కిరాయిలు భరించలేనట్టుగా ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. కనీసం ఇప్పటికే ప్రారంభించినటువంటి బీసీ భవనాల్లో రజకులకు ఖచ్చితంగా ఒక హాల్ అయితే హాల్ అందరికి ఇచ్చినట్టుగా రూమ్ అయితే రూమ్ మాకు కూడా ఇవ్వాలి. ఎందుకంటే మీ సభలు, సమావేశాలు జరుపుకోవడానికి ఉంటుంది. సో ఆ విధంగా ముందుకు పోవాలని తెలియజేసుకుంటూ, సో పెద్దలారా మిత్రులారా, హైదరాబాద్ ఇచ్చినటువంటి స్టేట్ లెవెల్ ఇచ్చినటువంటి రజక స్థలాన్ని, రజకులకు ఇచ్చినటువంటి గత ప్రభుత్వం భూమిని దాన్ని ఏరే వాళ్ళకి, కాంట్రాక్టర్లకి, బినామీలకి, లేకపోతే వాళ్ళ ఒత్తేదారులకి ఇచ్చుకునే ప్రయత్నం అయితే చేస్తున్నట్టుగా కనపడుతుంది. మా భూమి మాకు ఇవ్వాలి. ఒకవేళ అక్కడ ఇచ్చినటువంటి భూమిని క్యాన్సిల్ చేస్తే ఏరియా సాటైనా మాకు ఒక 5 ఎకరాలు ఇవ్వండి. సో ఆ విధంగా ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మా జాతికి సంబంధించి 100కి మేము 6% ఉందని మా నాయకులు అంటా ఉన్నారు. మా రాష్ట్ర నాయకులు 3% మీ లెక్కలు చెప్తున్నారు. సరే, దీని మీద పంచాయతీ ఏమన్నది 2026-2027లో సకల కుల జనగణన దేశవ్యాప్తంగా జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం చేసిన దాంట్లో లెక్కలు బయటపడతాయి. సో మేము దేశవ్యాప్తంగా 29 రాష్ట్రాలు, 9 కేంద్రపాలిత ప్రాంతాల్లోనూ అన్ని కులాలు ఉన్నాయో లేవో మాకు తెలియదు, కానీ మేమైతే ఉన్నామని చెప్పేసి మీ లెక్కలే చెప్తామని. సో అందుకోసం రజకుల్ని కడుపులో పెట్టుకొని సాదుకోవాల్సిన పాలకవర్గాలు ఉన్నాయని తెలియజేస్తూ, సో కులవృత్తులు పోయించాట స్కిల్ డెవలప్మెంట్ పేరుతోని మా యువతకి, మా భవిష్యత్ తరాలకి ఎడ్యుకేషన్లో అవకాశాలు కల్పించాలి. ముఖ్యంగా స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్తో స్వయం ఉపాధి లోన్లు ఇవ్వాలి. స్మాల్ స్కేల్ ఇండస్ట్రీకి సంబంధించిన లోన్లు ఇవ్వాలి. చిరు తరహా, మధ్య తరహా, భారీ తరహా వ్యాపారాలకు కూడా లోన్లు ఇచ్చి ఆ విధంగా మమ్మల్ని అభివృద్ధి చేయాల్సిన బాధ్యత పాలకవర్గాల మీద, ప్రభుత్వాల మీద ఉందని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ, పెద్దలారా మిత్రులారా, మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ, నేను గరడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. థ్యాంక్ యూ అన్న.